మే ఐ కమ్ ఇన్ సార్? లోపలికి రా. ఎలా ఉంది నీ విజయనగరం జీవితం? చాలా బాగుంది సార్. గుడ్. ఏంటయ్యా ఇది? చైను, గాజులు, ఉంగరాలు, ఏదో సినిమా స్టైల్లో లాగా. ఏదో కొంచెం చేంజ్ ఉండాలని మీరు నన్ను కలవాలన్నారట. అదేంటంటే బీసీ 400 సంవత్సరాలప్పుడు ఎవరో ఒక మహాత్ముడు మన దేశానికి దక్షిణ దిక్కున ఒక బండరాయి మీద జపం చేస్తూ కూర్చున్నాడు అని ఆ మహాత్ముడికి సంబంధించిన విషయాలు కనిపెట్టడానికి బెంగళూరు నుంచి పురావస్తు శాఖ వాళ్ళు వచ్చి పరిశీలించగా వాళ్లకు దొరికింది ఒక పైపు బాంబు. పుండు మీద కారం జల్లినట్టు ఇంకో ఇంటెలిజెన్స్ రిపోర్టు. పక్క దేశాల నుంచి ప్రజల వలస. షార్ట్ గా చెప్పాలంటే 24 గంటల లోపు కొన్ని వందల హైలీ ఎక్స్ప్లోజివ్ వెపన్స్ ని దేశవ్యాప్తంగా వెతికి తీయడం జరిగింది. పండుగలో పేల్చడం కోసం తెచ్చుకుని ఉంటారు. అదే కదా. ఇంగ్లీష్ లో ఉన్న 26 అక్షరాల్లో కేవలం 3 అక్షరాలతో ఏర్పడిందే సంఘ వ్యతిరేక సాయుధ విప్లవం. వాళ్ళ తీవ్రవాద రాజకీయాల్ని నన్ను రమ్మన్న విషయం చెప్పలేదు. ఆ విషయానికే వస్తున్నాను. ఇవన్నీ ఒకేసారి వచ్చేసరికి మన ముఖ్యమంత్రి గారికి ప్రశాంతత పోయింది. అప్పుడు టోపీ పెట్టుకున్న పోలీస్ అధికారులందరినీ కూడా రప్పించారు. అక్కడికి నేను కూడా వెళ్ళాను. క్లిఫ్ హౌస్ లో హై లెవెల్ కాన్ఫరెన్స్ కి. నేను నీ ప్రమోటర్ అన్న విషయం ముఖ్యమంత్రి తెలుసు అనుకుంటాను. ఇదిగో దీన్ని నాకిచ్చి నీకు ఇవ్వమని చెప్పారు. విషయం పాలిటిక్స్ ది అయినా ఈ ఆర్డర్ ని చదివినప్పుడు నీకు థ్రిల్ గా ఉంటుందని నాకు అనిపిస్తోంది. ఏమిటి సార్ ఇది? వేరే ఏం కాదు. మీ అమ్మగారి కుటుంబ సభ్యులు జరిపే ఆలయ ఉత్సవాల వెనుక డబ్బు సంపాదించాలని వాళ్ళకి సంబంధించిన హోటల్స్ ని, డిస్టిలర్స్ ని బాగా ఉపయోగించుకుంటున్నారు. ఏనుగు అంబారీ మీద ఊరంతా తిరిగి వచ్చిన దొర తన సైన మందిరానికి వచ్చినప్పుడు అతను సేద తీరడానికి కొన్ని మోడర్న్ ఐటమ్స్ అంటే ఆడవాళ్ళని అలాగే మిగతా ఐటమ్స్ ని వాళ్ళు ఏర్పాటు చేస్తారు. తెల్లవారుజామునే టపాకాయలు పేలే సమయంలో ఊళ్ళో ఉన్న అమాయకులకిచ్చేది ఫారెన్ లేబుల్ అంటించిన నాటు సారా. పోయిన సంవత్సరం ఈ కేటగిరీకి చెందిన 5గురికి కళ్ళు చెవులు దెబ్బతిన్నాయి. ఈ సంవత్సరం అలా జరగకుండా ఉండడానికి ముందుగానే మనం జాగ్రత్త పడాలి. అవసరమైన ఫోర్స్ నేను పంపిస్తాను. అంటే మీ ఉద్దేశం? ఎస్, ఏ వెల్ ప్లాన్ రైడ్. స్వామి, స్టాప్ స్టాప్. దూరంగా వెళ్ళండి, దూరంగా వెళ్ళండి. త్వరగా 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 జీప్ స్టార్ట్ చేయండి. త్వరగా త్వరగా ఎక్కండి. ఫాలో అవ్వండి. త్వరగా త్వరగా. దిగిరారా దొంగ రాస్కెల్. అశ్విని గారు, మీరు వెళ్ళి రిజిస్టర్ చెక్ చేయండి. మీరందరూ అటు వెళ్ళండి. స్వామి, రిజిస్టర్ ఇవ్వమ్మా. ఓకే సార్. నీకు పని లేకుండా చేసేస్తాను. నీ పై అధికారులందరూ నాకు తెలుసు. వదిలయ్యా. ఏంటి సార్ ఆడవాళ్ళతో ఏమిటి గొడవ? ఈవిడ పతివ్రత అంట. మర్యాదగా బతికే వాళ్ళ రూమ్ లోకి వచ్చి గొడవ చేస్తూ ఏంటి సమస్య? నమస్కారం. సారీ మేడం, జరుగుతున్న ఫంక్షన్ ఆపినందుకు క్షమించండి. మీరు ఒక సాధారణ పోలీసులు. నేనెవరినో మీకు తెలియదు. అయ్యో, తెలీదని మాత్రం చెప్పకండి మేడం. కానీ మీరెవరో ఓపెన్ గా చెప్పడానికి కష్టంగా ఉంటే నేను మీకు చిన్న క్లూ ఇస్తాను. స్వామి, ఇప్పుడు అన్నిటికీ ఓ క్లూ ఉందిగా? అయితే మేడం ఎవరో క్లూ ఇవ్వచ్చుగా? ఇచ్చేస్తే పోలా? అంటే నువ్వు ఒక టపాస్. మరీ నాటకాలు ఆడకుండా వచ్చి బండి ఎక్కవే.
నీకే ఎన్నిసార్లు చెప్పునా అసలు నీ చెత్త బుర్రకి ఎందుకు ఎక్కడం లేదు చెప్పు. నేను సంపాదించిన డబ్బు పైన పర్లేదని వదిలేస్తాను, కానీ ఈ కద్దరు వేసుకుని తెచ్చుకున్న మంచి పేరుని చెడగొట్టాలని నువ్వు పోలీసులు ప్లాన్ చేశారంటే, ఇదిగో హోమ్ మినిస్టర్ కాదు, ఎలాంటి మినిస్టర్ అయినా నాకు ఎటువంటి దిగులు లేదు. నువ్వు చెప్పే చూస్తుంటే నేనే పోలీసు వాళ్ళ చేత చేయించాను అన్నట్టుగా ఉంది. ఈ ఊర్లో పోలీసు దగ్గినా తుమ్మినా వాంతి తీసినా దానికి పూర్తి బాధ్యత హోమ్ మినిస్టర్ అయినా నీకే చెందుతుంది. ఒక విషయం నీకు గుర్తు చేస్తున్నాను, ఎప్పుడూ ఎగరాల్సింది నీ ఈ కుర్చీ. ఆ పని నా చేత నువ్వు చేయించుకో. ఇలా చూడు విశ్వనాథం, నేను చెప్పేది విను. ఇది ముఖ్యమంత్రి దగ్గర నుంచి స్ట్రైట్ గా వచ్చిన ఆర్డర్. ముఖ్యమంత్రి అయినా ఇంకొకటైనా ముందు నాకు ఈ విషయం తెలియాలి. అది తెలుసుకోవడం కోసమే కదా ఎస్పీ సిబిల్ వర్గీస్ ని ఇంటికే పిలిపించాను. ఆయన వస్తూ ఉన్నారు. మే కమిన్ సార్. కమింగ్ లేదు, ఏం లేదు, రావయ్యా. మీరంతా ఐపీఎస్ చదివి గవర్నమెంట్ దగ్గర జీతం తీసుకునేది ఎందుకయ్యా? సొసైటీలో పరువుగా బతికే రాజకీయ నాయకులు నెత్తి మీద కొట్టి వాళ్ళ పరువు తీయడానికా? అర్థం కాలేదు సార్. అర్థం అవ్వాలంటే వాడు ఒక తండ్రికి పుట్టినోడు అయి ఉండాలి. ఏంటి కంటి చూపుతో చంపేస్తావా? సారీ సార్, ఇలాంటి 4వ తరగతికి చెందిన నాయకుల చేత నాతో మాట్లాడించడానికి పిలిపించుంటే గనక సారీ సార్. ఇప్పుడు నాకంత టైం లేదు, చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఏంటి పీకే పని? అమాయకులుగా తిరిగే ఊరు ప్రజలకి అన్ని వసతులు చేసిస్తానని చెప్పి ఏమార్చి వాళ్ళని మోసం చేసి చివరికి పోలీసు తుపాకీలో ఉన్న గుళ్ళు పారేసుకుని అన్యాయంగా చనిపోయిన మీ నాన్న వర్గీస్ కి అంత్యక్రియలు చేయాలా? జాగ్రత్తగా మాట్లాడండి, లేదంటే నువ్వు నా తల తీసేస్తావా? నేనేది చెప్పి చెయ్యను, కొట్టనంటే పళ్ళు రాలిపోతాయి. పొగరుగా మాట్లాడేవనుకో ఒక మూర్ఖుడైన ఎస్ఐని పక్కన పెట్టుకుని ఇలాంటి చెయ్యకూడని చండాల పనులన్నీ చేయించి దానికి వివరణ అడిగితే సమాధానం చెప్పవా నువ్వు? అవును సార్, మీలాంటి వాళ్ళ కళ్ళకి పోలీసులు ఇప్పుడు ఆడుకుంటున్నట్టే ఉంటారు. అధికారం చలాయించే కుర్చీలో కూర్చుని మీలాంటి వాళ్ళు ఆడుతున్న ఆటలకి కాకి దుస్తులు వేసుకుని టోపీ పెట్టుకున్న పోలీసులు మీ దృష్టిలో హీనమైన వాళ్ళు, వాళ్ళని మీరు అవమానిస్తూ ఉంటారు. సార్, ఇప్పుడు మీ కంప్లైంట్ ఏంటో చెప్పండి. పై వాళ్ళ ఆర్డర్స్ ప్రకారం రైడ్ చేయడానికి నిర్ణయించుకుని ఆ విషయం మీతో చెప్తే గనక ఆ విషయం బయటకు తెలిసి రైడ్కి వెళ్లిన పోలీసు వాళ్ళకి అక్కడ ఒక చిన్న ఆధారం కూడా దొరికే అవకాశం లేదు. అలాంటిదే కదా ఈ రాజకీయ నాయకుల మధ్య ఉండే బంధం. అవునరా, ప్రతి నెల జీతం ఇచ్చే ఈ ప్రభుత్వానికి నాకున్న పరపతేంటో నువ్వు చూసావంటే బీభత్సంగా ఉంటుంది. ఆ పరపతిని పెట్టుకుని ఒక చిన్న పని చేస్తే చాలు, నీ తలకు అలంకరించుకునే ఈ టోపీకి బదులుగా మట్టి పాత్ర ఉంటుంది, మట్టి పాత్ర. రే ఇలా చూడు, నువ్వు చిన్నప్పుడు నిక్కర్లో ఒంటేలు పోసుకున్నప్పుడే నేను ఇలాంటి గద్దర్ షర్ట్ వేసుకున్నాడు రా. ఇద్దరం గంజి పెట్టుకున్న షర్ట్ వేసుకున్నా దీని వాల్యూ వేర్రా. ఖద్దరు గొప్పదనని చెప్పి మీరు నన్ను భయపెట్టక్కర్లేదు. బినామీ పేరుతో ఉన్న 5 స్టార్ హోటల్స్ లో స్టార్ వేసెలతో కలిసి ఎంజాయ్ చేసే నీలాంటి దేశాన్ని తాకట్టు పెట్టే నాయకులకు గుర్తింపే కదా ఈ ఖద్దరు యూనిఫామ్. కానీ ఈ ఖద్దరుకు చరిత్ర ఉంది. కొంతమంది కష్టజీవులు వాళ్ళ కన్నీటిని శ్రమని ధారపోసి సాధించుకున్న మన స్వాతంత్రానికి చెందిన ఒక గుర్తింపు. అది నీలాంటి ఒక అబ్బకి పుట్టిన వాళ్ళకి చెప్పినా అర్థం కాదు. ఆవేశం మంచిదే, కానీ చెయ్యెత్తడానికి ముందు ఒక్క నిమిషం అది ఒక కమ్యూనిస్టు నాయకుడి రక్తం ప్రవహించే అతని కొడుకు మీద అని గుర్తుంచుకోవాలి. ఆ రక్తం ముందు రాజకీయాలను అడ్డం పెట్టుకుని తన స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకుని నీలాంటి వాడికి అర్హత లేదు. మిస్టర్ ఎస్పీ, ఏం చేస్తున్నావు? సారీ సార్, లెజిస్లేటివ్ అసెంబ్లీలో మెంబర్ అయిన ఇతని విషయంలో నేను చేసింది తప్పైతే పిలిపిస్తే చాలు, వచ్చి తీసుకుంటాను. ఈ అలంకార వస్తువుకి బదులుగా ఇచ్చి మట్టికుండ